హాయ్ హలో, ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఇది బ్యాటింగ్ ప్యారడైజ్. కాకపోతే కేకేఆర్ దగ్గర మంచి స్పిన్ యూనిట్ ఉంది. సో వాళ్ళు ఒకవేళ మేము వాళ్ళని మంచిగా రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు స్పిన్ పిచ్ తయారు చేయొచ్చు, స్లో పిచ్. లేదా మా దగ్గర కూడా బ్యాటింగ్ పవర్ ఉంది, మేము కూడా కొట్టగలుగుతామంటే వాళ్ళు మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ చేయొచ్చు. కాకపోతే ఇద్దరికి వాళ్ళకి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సో ఫేవరెట్స్ అని చెప్పడం కూడా కష్టం, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా బాగానే ఉన్నా పేపర్ మీద, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అంత మంచిగా లేదు. కానీ కేకేఆర్కి స్పిన్ బాగుంది, ఎస్ఆర్హెచ్కి వచ్చేసి బౌలింగ్ బాగుంది. సో మనం ఏది అనేది డిసైడ్ అవ్వడానికి రాదు. సో హెడ్ టు హెడ్ వచ్చేసి కేకేఆర్కి మంచి రికార్డ్ ఉంది, కాకపోతే ఈక్వల్గా కాంటెస్ట్ ఉంది. కాంటెస్ట్ అనేది ఇద్దరికి ఈక్వల్గా ఉంది. సో ఎవరు గెలుస్తుంది చెప్పడానికి కష్టం. ఇప్పుడు ఓపెనర్స్ చూసుకుంటే రెండు ఓపెనర్స్ బాగున్నారు. అందులో సునీల్ నారాయణ, డికాక్ ఉన్నారు. ఇక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు. సో అభిషేక్ శర్మ 3 మ్యాచెస్లో అంత పర్ఫామ్ చేయలేదు. హెడ్ మంచి పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతా అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు మనకి. సో మనం ఒకసారి వెయిట్ చేసి చూడాలి. మిడిల్ ఆర్డర్ వచ్చేసి రెండు బాగుంది, కానీ లోవర్ మిడిల్ ఆర్డర్ వచ్చేసి ఎస్ఆర్హెచ్కి అంత లేదు. కేకేఆర్కి వచ్చేసి మిడిల్ ఆర్డర్ బాగుంది. లోవర్ మిడిల్ ఆర్డర్లో మనకి రింకు సింగ్ ఉన్నాడు, రస్సెల్ ఉన్నాడు. కాకపోతే కేకేఆర్కి బౌలింగ్ అనేది అంత లేదు. హర్షిత్ రాణా మనకు అనిపించిన, వరుణ్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, కానీ వాళ్ళకి స్పిన్ బాగుంది. ఎలా అంటే సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ ఉన్నాడు. సో ఈ స్పిన్ దాంట్లో వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు. కాకపోతే బౌలింగ్ వాళ్ళకి హర్షిత్ రాణా ఒక్కడే ప్రైమ్ బౌలర్లా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ అంతా ఏం లేదు. ఫేవరెట్స్ వచ్చేసి ఆన్ పేపర్ చూసుకుంటే మనకి ఎస్ఆర్హెచ్ ఫేవరెట్గా అనిపిస్తుంది. వాళ్ళు ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కొంచెం వాళ్ళు మరీ బ్యాంగ్ అప్రోచ్ కాకుండా మధ్యలో వికెట్స్ పడితే కొంచెం డీసెంట్గా ఆడడం, కొంచెం చూసి ఆడుకోవడం బెటర్ అనిపించింది. చూద్దాం, వాళ్ళైతే ఎన్ని వికెట్స్ పడ్డా మేము అలానే ఆడతాం అంటున్నారు. ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, మీ ఫేవరెట్ టీం ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ రెండు కంపేర్ చేస్తే పేపర్ మీద మనకి ఎస్ఆర్హెచ్ ఫేవర్ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్, బ్యాటింగ్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కేకేఆర్కి వచ్చేసి బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. ఇది నా వ్యూ, ఇది నా పాయింట్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.